హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం రీసెంట్గా వెలువడిన తెలంగాణ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ కింది వానిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్, బి హైడ్రోజన్, సి నైట్రస్ ఆక్సైడ్, డి మీథేన్. ఆన్సర్ ఆప్షన్ బి హైడ్రోజన్ గ్రీన్ హౌస్ వాయువు కాదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత సౌర వ్యవస్థలో ఏ గ్రహము అత్యధిక అయస్కాంత క్షేత్రం కలిగి ఉన్నది? భూమి, అంగారకుడు, బృహస్పతి, యురేనస్. ఆన్సర్ అంగారకుడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, బాక్సైట్ నుండి ఎక్కువగా వెలికి తీయబడే పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ అబ్రకము, బి క్రోమ్, సి ఆస్బెస్టాస్, డి అల్యూమినియం. ఆన్సర్ అల్యూమినియం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశంలో అతి ఎక్కువ బెరైటీస్ ఖనిజం నిలువలు ప్రసిద్ధి? ఆన్సర్ మంగంపేట. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుట మొదలవుతుంది? ఆప్షన్ 1 100 డిగ్రీ కెల్విన్స్, ఆప్షన్ బి 27 డిగ్రీ కెల్విన్, సి 27 డిగ్రీ సెంటీగ్రేడ్, డి 373 డిగ్రీ కెల్విన్. ఆన్సర్ ఆప్షన్ డి. అలాగే నెక్స్ట్, ఈ కింది వారిలో ఎవరిని ఆధునిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు? ఏ న్యూటన్, బి గెలీలియో గెలీలీ, సి ప్లాంక్స్, డి అరిస్టాటిల్. ఆన్సర్ గెలీలియో గెలీలీ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగం ప్రకారం అడవులు ఈ కింది వాటిలో ఏ జాబితాలోకి వస్తాయి? ఏ కేంద్ర జాబితా, బి రాష్ట్ర జాబితా, సి ఉమ్మడి జాబితా, డి స్థానిక సంస్థలు. ఆన్సర్ ఉమ్మడి జాబితా. భారత రాజ్యాంగం ప్రకారం అడవులు ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ఏది రిజర్వ్ బ్యాంకు విధి కాదు? ఏ బ్యాంకర్లకు బ్యాంకు, బి కరెన్సీ నోట్ల జారీ చేయుట, సి విదేశీ మారక ద్రవ్య వ్యవహారాలు చూసుకొనుట, డి సాధారణ రుణాలు. ఆన్సర్ ఆప్షన్ డి సాధారణ రుణాలు ఇచ్చుట రిజర్వ్ బ్యాంకు విధి కాదు. అలాగే నెక్స్ట్, ఇండియా తలసరి ఆదాయంలో తక్కువ ఎందువలన? అనగా ఏ ధరల పెరుగుదల, బి ప్రాంతీయ అసమానతలు, సి జనాభా పెరుగుదల, డి ఎక్కువ మంది గ్రామాలలో నివసించుట. ఆన్సర్ ఎక్కువ మంది గ్రామాలలో నివసించుట. ఆప్షన్ డి. అలాగే నెక్స్ట్, భారతీయులలో జాతీయవాదాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో ఎవరు ప్రేరేపించారు? ఏ దయానంద సరస్వతి, బి గోపాలమిశ్రా, సి తిలక్, డి వివేకానందుడు. ఆన్సర్ వివేకానందుడు. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఈశాన్య మరియు ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో చాలా వరకు వరదలు ఏ ఏ నదుల వలన సంభవిస్తాయి? ఆన్సర్ గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది. అలాగే మొదటి ముద్రణ యంత్రాన్ని తయారు చేసిన జర్మనీ దేశస్థుడు ఎవరు? 1 లియోనార్డో డావిన్సీ, మైకేలేంజిలో, సి జోహన్నస్ గుటెన్బర్గ్, డి ఫిలిప్పో. ఆన్సర్ జోహన్నస్ గుటెన్బర్గ్. ఇది ఫ్రెండ్స్ టుడే తెలంగాణ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించిన జనరల్ స్టడీస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.